నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరియన్ తాలంకి సురేష్ పుట్టినరోజు సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోటేరియన్ తాలంకి సురేష్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తాలంకి సురేష్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం ఆనందంగా ఉందని, రాబోయే రోజుల్లో క్లబ్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దశరథ రామరెడ్డి, పివి కృష్ణయ్య, బాలకృష్ణరాజు, రాంప్రసాద్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది కూడా ఆపాలిగా ఇక్కడ లైట్ ఆగింది. అది రైట్ సూపర్. సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని అనిపించింది. దాని సందర్భంగా తాళంకి సురేష్ సంప్రదించగా సురేష్ నుండి ఈ బర్త్డేకి సందర్భంగా మంచి భోజనాన్ని అరేంజ్ చేయండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఇమీడియట్గా అదే రోజు స్పాట్లో నిర్ణయం తీసుకుని ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇక్కడ దీన్ని మేనేజ్ చేస్తున్నటువంటి కళ్యాణి అక్కళ్ళు చాలా ఓర్పు ఉండాలి దీంట్లో. ఎందుకంటే ఒక ఏజ్డ్ పీపుల్ ఒక్కరిని చూడాలనే రోజుల్లో కూడా ఇంతమందిని ఒక దగ్గర తెచ్చి ఓపికగా చూడడం అనేది చాలా చాలా ప్రశంసనీయం. ఎందుకంటే ఒక్కరితో ఎగడం అనేది చాలా కష్టంగా ఉండే రోజుల్లో ఈరోజు ఇంతమందిని దగ్గర తెచ్చుకొని వాళ్ళందరికీ మంచి సహృదయంతో ఇంత ఓర్పుతో చేస్తున్నారంటే కూడా నేను ప్రత్యక్షంగా ఇదే చూడటం. ఎందుకంటే నేను ఆల్రెడీ ముసలితో చూస్తున్నాను కాబట్టి. ఈ వృద్ధాశ్రమం నడుపుతున్నటువంటి కళ్యాణి గారికి, మా మిత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి, మీ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా కళ్యాణమ్మ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈ వృద్ధాశ్రమాన్ని ఒకప్పుడు వృద్ధాశ్రమం ఇలా ఉండేది కాదు. అది ఎంతో కృషి చేసి వృద్ధాశ్రమాన్ని లెవెల్ పెంచుకుంటూ వచ్చింది. ఈరోజు వృద్ధాశ్రమం ఎలా ఉందంటే మేము కూడా అవసరమైతే దీంట్లో చేరచ్చు అనే స్థాయికి తీసుకొచ్చారు. నిజంగా నేను కూడా మన రమణ బాబు గారిని చెప్పాను, వృద్ధాశ్రమం అక్కడ మామూలుగా నర్సింగ్ హాస్పిటల్ పెట్టినట్టు చెప్పాను. అంతా మనది ఇదేంది, కానీ మీరు ఒక స్థాయికి దీని స్థాయిని పెంచారు. ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి మనం ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. వృద్ధాశ్రమం అంటే మరీ ఇది ఒక లెవెల్లో ఉంది, మనం ఉండొచ్చు, జాగ్రత్తగా చూసుకుంటారు అనే స్థాయికి తీసుకొచ్చారు. మీకు ముఖ్యంగా ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మ. ఇకపోతే వీళ్ళకి భోజనాలు అయితే చాలామంది పెడతా ఉన్నారు. ఇంకేదైనా అవసరం ఉంటే చెప్పండి, ఏదైనా గుంటలైనా సరే ఇంకేదైనా ఉందా చెప్పండి. ఏదైనా చెప్పండి, పనికి వచ్చేది. నా తరఫు నుంచి 10,000 రూపాయలు ఏదైనా సరే మీకు పనికి పోయినామండి. నమస్కారం. ఈరోజు మా రోటరీ క్లబ్ వారి తరఫున ఈరోజు ఈ సాయిరాం ట్రస్ట్ ఈ వృద్ధాశ్రమంలో మేము అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాము. ఇది తాలంకి సురేష్ అనే మా మెంబరు, ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆ సందర్భంగా ఆయన స్పాన్సర్ చేశారు తాలంకి సురేష్ గారు. మామూలుగా మేము ఎక్కువ వస్తూ ఉంటాం, ఈ సాయిరాం ట్రస్ట్ ఈ ఆశ్రమానికి, వృద్ధాశ్రమానికి వస్తుంటాము. ఎందువల్లంటే ఇక్కడ వృద్ధులను చూస్తే చాలా జాలి వేస్తుంది. రకరకాల జీవితంలో ఎంతో బాగా బతికిన వాళ్ళు అందరూ ఎంతోమంది ఉన్నారు. అందులో వికలాంగులు అందరినీ ఈ ట్రస్టు దీనికి సాయిరాం వృద్ధాశ్రమానికి మెయింటైన్ చేస్తున్న కళ్యాణి గారు
చాలా బాగా నిర్వర్తిస్తున్నారు. అది చూసి మాకు ముచ్చటేసింది. అందువల్ల మేము కూడా రోటరీ తరఫున చాలాసార్లు ఇక్కడ అన్నదానాలు చేసాము. అదే కోవలో ఈరోజు మా తాళంకి సురేష్ గారి జన్మదిన సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. అన్నదానం అని కాదు, ఇది పెద్దోళ్ళకి మేము ఇచ్చే కానుక అంతే. ఈ రోజుల్లో ఎక్కువ వృద్ధుల్ని చూసేది తక్కువ అయిపోయింది పిల్లలు. అటువంటి సందర్భాల్లో వాళ్ళకి సంతోషం అవన్నీ కలగాలంటే ఇంకా మంచి యాక్టివిటీస్ కూడా చేయాలి. ప్రజలు అందరూ, సంస్థలు అన్నీ చాలా అందరూ కలిసి ఇక్కడ వీళ్ళందరికీ ఇంకా సంతోషంగా ఉండేదానికి చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇదే రకంగా మిత్రులు, రోటరీ మిత్రులకి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కారకుడైనటువంటి తాళంకి సురేష్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం అయింది. వీటిలో ముఖ్యంగా భోజనం అనేది మీరు చెప్పాలమ్మా, వీళ్ళకి ఎలాంటి భోజనం అవసరము, ఏది తింటే వీళ్ళు డైజెస్ట్ చేసుకో మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు. అది అట్లాంటి మంచి ఫుడ్ మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టడం అనేది ముఖ్యం. మేమేదో పెట్టేస్తాం, తర్వాత జరిగే వేరే ఆరోగ్య సమస్యలు మీరు చూసుకోవాలి. అలాంటి కాకుండా మీరు కూడా ఒక సజెషన్ ఇవ్వండి పెట్టేటప్పుడు, వాళ్ళకి ఏదైతే డైజెస్ట్ అవుతుందో అలాంటి. అంతేగాని చికెన్లు మటన్లు తెచ్చిపెట్టి ఆ వయసులో వాటిని మీకు ఇబ్బంది కలగజేయకుండా మంచి ఫుడ్ అడగండి, క్వాలిటీ ఫుడ్. కాస్ట్ ఎక్కువైనా మంచి పౌష్టికాహారం ఉండేటట్టు చూసుకుంటాము. సార్ చెప్పినట్టు 10,000 రూపాయలు మీకు వరాలు వస్తాయి, మమ్మల్ని పిలవండి. ఇలాంటి వరాలు చాలా వస్తుంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా కారకుడైనటువంటి జన్మదిన సందర్భంగా మీకు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒకసారి ధన్యవాదాలు మన కరతాలతో. మొలకలపొండ్ల రెవెన్యూలోని గద్దలతిప్ప కొండ పోరంపోతు ఆక్రమణల తొలగింపుకు పోలీసుల మోహరింపు, ఆందోళనకారులు సర్కిల్ కేంద్రానికి తరలింపు. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపొండ్ల రెవెన్యూ పరిధిలోని 793 సర్వే నెంబర్ 114 ఎకరాల ప్రస్తుత భూమిలో కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు గత 20 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటూ నిమ్మ చెట్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు ఈ భూమిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పళ్ళేటి వెంకటేశ్వరరావు నాయుడు, హర్ష చౌదరి పీజీఆర్ఎస్లో పిటిషన్ పెట్టి అది ప్రభుత్వ భూమి అని అధికారులపై ఒత్తిడి తెచ్చి గ్రామంలోని గిరిజనులను పొలంలోకి ప్రవేశించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చేతికొచ్చిన పంట దక్కనివ్వకుండా, నిమ్మ చెట్ల సాగు చేయనివ్వకుండా ఎంఆర్ఓ, వీఆర్ఓల ద్వారా నోటీసులు ఇచ్చి కాపులో ఉన్న నిమ్మ చెట్లు తీసేయాలని పదే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని శనివారం పెద్ద మొత్తంలో పోలీస్ బలగాలతో మోహరించి పొలాల వద్దకు వచ్చి చేతికొచ్చిన నిమ్మ పంటను జేసీబీతో చెట్లను తొలగించి వేస్తూ అడ్డొస్తున్న గిరిజనులను బలవంతంగా నెట్టేసి ఒక భయానక వాతావరణం సృష్టించారని, బలవంతంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను తొలగిస్తున్నారని తెలుసుకున్న రైతులు, గిరిజన నాయకులు పెద్ద ఎత్తున పొలాల వద్దకు చేరుకోవడంతో ఇటు గిరిజన రైతులకు, అటు పోలీసు, రెవెన్యూ బలగాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళన చేస్తున్న కొంతమందిని అదుపులోకి తీసుకొని రాపూరు సర్కిల్ పోలీస్ కార్యాలయంకు తరలించారు. నా పేరు ఉబ్బరకిష్టమ్మ, మాది కమ్మూరపల్లి. మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము. ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము. 20 సంవత్సరాల పైన అయిపోయినాయి. ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు మీద పంపిస్తున్నారు. వాళ్ళు ఎవరు అని చెప్పి మీరు అనుకోవచ్చు. పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సదాపురం మండలంలోని అక్కడి నుంచి మాకు ఎంఆర్ఆవు, యుఆర్ఆవు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు. ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లను పెట్టుకుంటున్నాము. ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది. ఆ చెట్ల మీద మా బిడ్డలతో పాటు మేము చూసుకుంటున్నాము. ఇప్పుడు ఆ చెట్లను వచ్చి మా బిడ్డలు నరికేసినతో పాటు అయిపోతుంది. మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి, ఆ చెట్లకి న్యాయం చేయండి. దయచేసి గమనించండి, నా బాధ ఆలకించండి. నేను చెప్తున్నాను. నా పేరు ఏటగిరి రవణమ్మ, నా కొడుకు శివయ్య.
వెంకటేశులు ఇద్దరికి కలిపి ఎకరా 70 సెంట్లు మేము నీళ్లు పోసి సాగుకున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు చౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్లు పెడతా ఉన్నాడు. నోటీసులు పంపిస్తున్నాడు. ఆడించి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్కన ఇళ్ళలేకపోవటంలే. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. దయచేసి నా బిడ్డలను కాపాడండి, మమ్మల్ని కాపాడండి. ఆ బిడ్డలకి బిడ్డలు ఉండరు. వాటిని నమ్ముకొనే మేము బతుకుతున్నాం. మాకెక్కడే కానీ సెంటు పొలం లేదు, ఉండేది అదే. దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తెత్తుకున్నట్టుగా మా మీదకే వస్తున్నాడు. వాళ్ళకి 20 ఎకరాలు ఉన్నాయి, 30 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళకి మేము అడ్డం పోలా, వాళ్ళని మేము అడగల. మాకెంత తీయండి అని కూడా అడగల. మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నారు. ఎవరెవరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్తిని దోస్తున్నాడు. గూడూరు పట్టణంలోని బోర్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सर्वाकर्षण्ये नमः ओम सर्ववसंकरे नमः ओम सर्वमहादेव्ये नमः ओम सर्वमहंतुजाय नमः ओम सर्वकेशने नमः ओम सर्वबीजाय नमः ओम सर्वयोन्ये नमः ओम सर्वत्रिगंधाय नमः ओम तगड़युगे नमः ओम कामाकर्षण्ये नमः ओम विद्याकर्षण्ये नमः ओम अहंकाराकर्षण्ये नमः ओम श्रद्धाकर्षण्ये नमः ओम गंधाकर्षण्ये नमः ओम गीताकर्षण्ये नमः ओम हैयाकर्षण्ये नमः ओम सत्याकर्षण्ये नमः ओम नामाकर्षण्ये नमः ओम अमृताकर्षण्ये नमः ओम शरीराकर्षण्ये नमः ओम सर्वासर्वज्ञ स्वामिने नमः ओम सर्वसंभीते नमः ओम सर्वद्वितीये नमः ओम सर्ववशीकरे नमः ओम सर्वसंपत्तप्रभुने नमः ओम सर्वमन्त्रभगे नमः ओम सर्वभक्तक्षयकरे नमः ओम सर्वसौभाग्यदायिने स्वामिने नमः ओम साम्प्रदाययोगिने नमः ओम सर्वप्रेमकरे नमः ओम सर्वमंगलकारिणे नमः ओम सर्वकामप्रदाय नमः ओम सर्वदुर्गविमोचने ओम सर्वांगसुंदरे नमः ओम सर्वसौभाग्यदायिने नमः ओम सर्वार्थसाधके स्वामिने नमः ओम कुलतीर्णयोगिने नमः ओम सर्वपापाय नमः ओम सर्वपापहराय नमः ओम सर्वानंदमये नमः ओम सर्वरक्षाकरे नमः ओम अरुणाय नमः ओम देवी नमः ओम सतेश्वरे नमः ओम कौलिने नमः ओम कालिने नमः ओम शाकुने नमः ओम पासुने नमः ओम अद्भुते नमः ओम भगवाने नमः ओम सर्वसिद्धे स्वामिने नमः ओम अतिरहस्य योगिने नमः ओम महाप्रभुते योगिने नमः ओम त्रिपुराय नमः ओम त्रिपुरेश्वरे नमः ओम त्रिपुरसुंदरे नमः ओम त्रिपुरवासिने नमः ओम महामहाभ्यस्ताय नमः ओम महामहानंदाय नमः ओम महामहास्कंधाय नमः ओम महामहाक्लीं सौः विभाकाय नमः ओम क्लीं सौः विमहालक्ष्मी नमः महालक्ष्मी महासरस्वती महालक्ष्मी नमः देवी सत्यनामावली हरिद्रादिभूयां महालक्ष्मी नमोस्तुते ओम ऐं ह्रीं क्लीं सौः ओम प्रकृते नमः ओम ऐं ह्रीं क्लीं विद्याय नमः ओम ऐं ह्रीं क्लीं सर्वभूतप्रदाय नमः ओम ऐं ह्रीं क्लीं विष्णुपुत्राय नमः ओम ऐं ह्रीं क्लीं विभावते नमः ओम ऐं ह्रीं क्लीं आदित्ये नमः. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మూల విరాట్కు పూలంగి సేవ నిర్వహించారు. ఉత్సవ అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम सर्वसिद्धि नमः ओम आद्याकाल नमः ओम पार्वती नमः ओम रटोदेव नमः ओम कामिनी नमः
ओम कपिलासवरुद्राय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपाय नमः ओम मंत्रिण्ये नमः ओम मंगलस्वरूपिण्ये नमः ओम प्रमदाय नमः ओम जयाय नमः ओम अक्षरगिरिदेवता ओम गंभीरनदे नमः ओम वटे नमः ओम परमात्मने नमः ओम ज्योतिश्री नमः विष्णुवल्लाय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्तरूपाय नमः ओम पुराणपुरुषे नमः ओम पुष्टि नमः ओम समस्तदेवमूर्ते नमः ओम ज्येष्ठाय नमः ओम ब्रह्मविद्याय नमः ओम विष्णुवे नमः तन्मदाय नमः ओम ऐश्वर्यकारिणे नमः ओम संतोषदाय नमः ओम विश्वरक्षाय नमः ओम कल्याण ओम समस्त जगन्नाथाय नमः ओम सर्वेश्वरदेवाय नमः ओम कुमारपरमे नमः ओम महा वनस्पति दुर्नाग्रापयामि साक्षात् देवनस्यामि तो दीपांतरं शुद्धोदक ओम महागौरी नमः ओम चंडिकाय नमः ओम सर्वज्ञाने नमः ओम अयोनिजाय नमः ओम भूमिजाय नमः ओम निर्गुणाय नमः ओम अदार्गये नमः ओम सर्वगताय नमः ओम सर्वलोकप्रियाय नमः ओम पार्वती नमः ओम देवमात्रे नमः ज्योति नमः ओम महामात्रे नमः ओम कोटि सूर्य समप्रभाय नमः ओम देवताय नमः ओम वैरूपाय नमः ओम संयोजताय नमः ओम गुणमंचाय नमः ओम गुणत्रयोदताय नमः ओम कर्मज्ञानवते नमः ओम कांताय नमः कृष्णाय नमः ओम सर्वगताय नमः ओम कामाक्षी नमः ओम कामसमासे नमः ओम शंकराय नमः ओम श्यामवे नमः ओम शांताय नमः ओम चंद्रसूर्यलोचनाय नमः ओम नित्याय नमः ओम उपाय नमः ओम चंद्रवक्षकाय नमः ओम भास्कराय नमः ओम जगष्टकारिणे नमः ओम ब्रह्मांड कोटि समस्तापने नमः ओम कामिने नमः ओम योगकन्याय नमः ओम योगदेवी नमः ओम तपस्वी नमः ओम मंत्रालय नमः ओम निरासे नमः ओम निमित्ते नमः ओम सर्वज्ञानते नमः ओम अनंताय नमः ओम सच्चे नमः प्रयामि ओम कुसुममुद्रिकाय नमः ओम कुसुमगोत्तलाय नमः ओम शांताय नमः ओम గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ పూజ మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని జెడ్పీ హై స్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి కుంకుమ పూజ మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ శ్రావణ మాసం సందర్భంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ విశేష పూజలు జరుగుతాయని తెలిపారు. ఆగస్టు 22వ తేదీ చివరి శుక్రవారం రోజున అమ్మవారికి 1108 కేజీల పసుపుతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నామని, దీనికి భక్తులు ఎవరైనా 1 కేజీ 250 లెక్కన వారి శక్తి కొలది ఎన్ని కేజీలైన ఆర్థిక సహాయం అందించవచ్చునని వెల్లడించారు. ओम ह्रीं श्रीं विद्याय नमः ओम ह्रीं श्रीं सर्वभूतहितप्रदाय नमः ओम ह्रीं श्रीं श्रद्धाय नमः ओम ह्रीं श्रीं विभूत्यै नमः ओम ह्रीं श्रीं सुरभ्यै नमः ओम ह्रीं श्रीं परमात्मिकाय नमः ओम ह्रीं श्रीं त्रिपुराम्बाय नमः ओम ह्रीं श्रीं महात्रिपुरसुन्दरी नमः ओम ह्रीं श्रीं महामहेश्वरी नमः ओम ह्रीं श्रीं महामहाराज्ञे नमः ओम
ऐं ह्रीं श्रीं महामहानन्दाय नमः ॐ ऐं ह्रीं श्रीं महामहास्कन्दाय नमः ॐ ऐं ह्रीं श्रीं महामहाशयाय नमः ॐ ऐं ह्रीं श्रीं महामहा श्रीचक्रनगरसाम्राज्ञाय नमः ॐ ऐं ह्रीं श्रीं जगत्कारिणे नमः ॐ ऐं ह्रीं श्रीं अव्ययाय नमः ॐ ऐं ह्रीं श्रीं लीलामानुषविग्रहाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वमायाय नमः ॐ ऐं ह्रीं श्रीं मृत्युंजय ॐ ऐं ह्रीं श्रीं कलाय नमः ॐ ऐं ह्रीं श्रीं अनङ्गाय नमः ॐ ऐं ह्रीं श्रीं वसुधाय नमः ॐ ऐं ह्रीं श्रीं वसुधराय नमः ॐ ऐं ह्रीं श्रीं शिवराय नमः ॐ ऐं ह्रीं श्रीं विकारज्ञानसम्पन्नाय नमः ॐ ऐं ह्रीं श्रीं पीताम्बरधराय नमः ॐ ऐं ह्रीं श्रीं विमलाय नमः ॐ ऐं ह्रीं श्रीं महापुरुषाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वभूतहितप्रदाय नमः ॐ ऐं ह्रीं श्रीं पद्मालयाय नमः ॐ ऐं ह्रीं श्रीं सुधाय नमः ॐ ऐं ह्रीं श्रीं स्वाङ्गाय नमः ॐ ऐं ह्रीं श्रीं पद्मकारिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं पुण्याय नमः ॐ ऐं ह्रीं श्रीं पुण्यबद्धाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वरक्षिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सकलाय नमः ॐ ऐं ह्रीं श्रीं योगेश्वरमनोध्येयाय नमः ॐ ऐं ह्रीं श्रीं चतुर्भुजाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वार्थसाधनाधीशाय नमः ॐ ऐं ह्रीं श्रीं पूर्णाय नमः ॐ ऐं ह्रीं श्रीं कल्याण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वसख्योभिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वलोकशरीरिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सौगन्धिकपरि ॐ ऐं ह्रीं श्रीं आदित्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सौभाग्यवत्ये नमः ॐ ऐं ह्रीं श्रीं पद्मावत्ये नमः विद्येश्वर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं गिरीश्वर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं रूपिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वग्रहरूपिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं रक्तगर्भकस्तूरीविनेत्ये नमः ॐ ऐं ह्रीं श्रीं ॐ ऐं ह्रीं श्रीं राजराजेश्वर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं कामेश्वर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं बालात्रिपुरसुन्दर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वेश्वर्ये सर्वमङ्गलाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वलोकमोहाधीशान्ये नमः ॐ ऐं ह्रीं श्रीं किङ्करे भूतगीर्वाण्ये नमः ॐ ऐं यशस्विन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं वसुन्धराय नमः ॐ ऐं ह्रीं श्रीं उदाराङ्गाय नमः ॐ ऐं ह्रीं श्रीं हरिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं हेममालिन्ये नमः ॐ ऐं सर्वभद्रवारिण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं महालक्ष्मी नमः ॐ ऐं ह्रीं श्रीं महाकाल्ये नमः ॐ ऐं ह्रीं श्रीं ब्रह्मविष्णु महेश्वराय नमः ॐ ऐं ह्रीं श्रीं त्रिकालजयाय नमः ॐ ऐं ह्रीं श्रीं मङ्गलादेव्ये नमः ॐ ऐं ह्रीं श्रीं विष्णुभक्षस्थलस्थिताय नमः ॐ ऐं ह्रीं श्रीं विष्णुपत्न्ये नमः ॐ ऐं ह्रीं श्रीं प्रसन्नाक्षे नमः ॐ ऐं ह्रीं श्रीं सुप्रसन्नाय नमः ॐ ऐं ह्रीं श्रीं प्रसादाभिमुखे नमः ॐ ऐं ह्रीं श्रीं प्रभाय नमः ॐ ऐं ह्रीं श्रीं चन्द्रवदनाय नमः ॐ ऐं ह्रीं श्रीं चतुर्भुजाय नमः ॐ ऐं ह्रीं श्रीं चन्द्ररूपाय नमः ॐ ऐं ह्रीं श्रीं इन्द्राय नमः ॐ ऐं ह्रीं श्रीं बिन्दुशीतलाय नमः ॐ ऐं ह्रीं श्रीं आत्मानजनन्ये उद्बलयाय नमः ॐ ऐं ह्रीं श्रीं नमः ॐ ऐं ह्रीं श्रीं विमलाय नमः ॐ ऐं ह्रीं श्रीं विश्वजनन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं पुष्ट्ये नमः ॐ ऐं ह्रीं श्रीं दारिद्र्यनाशिन्ये नमः ॐ ऐं ह्रीं श्रीं प्रीतिपुष्करण्ये नमः ॐ ऐं ह्रीं श्रीं शान्ताय नमः ॐ ऐं ह्रीं श्रीं महावज्रेश्वर्ये नमः ॐ ऐं ह्रीं श्रीं महाभगवानिने नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वसिद्धिप्रदचक्रश्री महाभक्तारिकाय नमः ॐ ऐं ह्रीं श्रीं सर्वानन्दमयचक्रस्वामिने नमः ॐ ऐं ह्रीं श्रीं परापरसयोगिने नमः ॐ ऐं ह्रीं श्रीं त्रिपुराय नमः ॐ ऐं ह्रीं श्रीं त्रिपुरे पद्माक्षवाय नमः ॐ ऐं ह्रीं श्रीं पद्ममुखे नमः ॐ ऐं ह्रीं श्रीं पद्मनाभप्रियाय नमः ॐ ऐं ह्रीं श्रीं रमाय नमः ॐ ऐं ह्रीं श्रीं पद्ममालाधराय नमः ॐ ऐं ह्रीं श्रीं देव्यै देवी नारायण नमस्ते हिरण्यपात्रमधोः पूर्णं ददाति माधव्यो सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिसाधिके शरण्ये देवी नारायण नमस्ते पार्वती पदे हर हर महादेव श्रीमद् रमानंद
वल्लभायै नमः ओम ऐं ह्रीं श्रीं अशोकायै नमः ओम ऐं ह्रीं श्रीं अमृतायै नमः ओम ऐं ह्रीं श्रीं दीप्तायै नमः ओम ऐं ह्रीं श्रीं लोकशोकविनाशिन्यै नमः ओम ऐं ह्रीं श्रीं कर्मनिलयाय नमः ओम ऐं ह्रीं श्रीं करुणायै नमः ओम ऐं ह्रीं श्रीं लोकमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं पद्मप्रियायै नमः सूर्या लक्ष्मी जातवेदो मावः अక్కడ वै कल्पाలి ఆద్రా ఎక్కడి విష్ణు పింగళాం పంతు మాలిని చంద్రాం హృదయ లక్ష్మీ జాతవేదో మావः కామ ఆవహ జాతవేద లక్ష్మీ మగామి యస్యాభరణ్య భూతంగాపో దా డౌన్ చేయండి జై జై దుర్గా మాత్రే నమః శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం జెడ్పీ హై స్కూల్ రోడ్ గూడూరు. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా విశేషంగా ఆలయంలో అర్చనలు పూజలు జరుగుతాయి. అదేవిధంగాను శుక్రవారాలైతే ఈ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు 6:30 గంటలకు విశేషంగా పంచామృతాభిషేకము పూజ, అలాగే ప్రతి శుక్రవారం నాడు సాయంత్రము 6:30 గంటలకు సామూహిక లలితా సహస్రనామ పారాయణ, 7 గంటలకు సామూహికంగా కుంకుమార్చన, అమ్మవారి యొక్క పల్లకి సేవ జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ మాసంలో 8వ తారీఖు ఆగస్టు నాడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజలు జరుగుతాయమ్మా. అదేవిధంగాను ఆగస్టు 22వ తారీఖు చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా 1008 కేజీల పసుపుతో అభిషేకము, పూజ, అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ కూడా గూడూరు పుర ప్రజలందరూ కూడాను అమ్మవారి యొక్క పసుపుకి ఎవరైనా సరే రుసుము చెల్లించదలిచినట్లయితే కేజీ 250 రూపాయలకు నుండి తమ శక్తి కొలది ఎన్ని కేజీలకైనా సరే దేవాలయంలో రుసుము చెల్లించి ఆ యొక్క రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆగస్టు 22వ తారీఖు జరిగేటువంటి పూజలో పాల్గొని అమ్మవారికి అనుగ్రహాన్ని పొందగలరు. విశేషంగా ఈ మాసంలో ప్రతి శుక్రవారం నాడు 10:30 గంటల నుండి 12 గంటల వరకు ఉదయం పూట రాహుకాలంలో పెట్టేటువంటి దీపాలు విశేషంగా ఈ గుళ్ళో జరుగుతుంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి పూజలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందగలరు. ఓం శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం మొదలైంది. ఈరోజు
5 శుక్రవారాలు వస్తుంది శ్రావణ మాసం. 5వ శుక్రవారం అమ్మవారికి 1000 కేజీల పసుపుతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి అభిషేకానికి పసుపు ఇవ్వదలిచిన వారు కేజీ 250 రూపాయల లెక్కన వారి శక్తికి గుడి దగ్గర సొమ్ము చెల్లించి రసీదు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రావణ మాసం 5వ వారం చాలా విశేషంగా అమ్మవారికి ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.